తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఒక చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పండాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే
అడవికి వెళ్ళేనా నువ్వే అన్నై ఉండుంటే యేసు సిలువ మోసేనా నీకే తమ్ముడు అయ్యుంటే అమ్మంటూ లేకున్నా జన్మంతా జరిగేనులే అన్నంటూ లేకుంటే క్షణమైనా యుగమౌనులే కనకున్నదో కన్నమ్మవై కడుపున మము దాచి కాచిన దైవమా మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే తపమేమి చేశామో తమ్ముళ్ళమ్మయ్యామునే తన బతుకే మా మెతుకై తనయులమే అయ్యాములే మా దేవుడు మాకుండగా మరి మాదిక లోటేది కలతకు చోటేది మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఇంతసేపు భూమి మేడం ది గోపి సార్ ది క్యూఎస్సీ సెలబ్రేషన్ అనేది చాలా ఎక్సలెంట్ గా జరిగింది. యాక్చువల్లీ వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అన్నమాట. ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. మరి ఈ రోజు కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. వీళ్ళు కూడా ఎలా ఫీల్ అయినారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ సార్ అడిగి తెలుసుకుందాం. మరి గోపి సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మరి బానే ఉందా బాగుందా? సార్ బానే ఉంది ఎక్కడ ఉంది సార్? మళ్ళీ బానే ఉంది అంటారు. బాగుంది చెప్పాలి సార్. ఇంతమందిలో మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అవునే కదా, అంటే మీ మాట్లాడి మేడమే మాట్లాడుతుందా? చెప్పండి, మరి ఇట్లాంటి సెలబ్రేషన్ స్టేజ్ మీద కూడా చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి అంటే ఖచ్చితంగా బిజినెస్ లో ఇంకా ముందుకు వెళ్ళాలి. సో మంచిగా ఒకరికొకరి మధ్య మంచి అండర్స్టాండింగ్ అయితే ఉంది. ఇలాగే ఉండాలి అన్నమాట. ఓకే, నిజంగా చాలా నాకు ఫస్ట్ డే నుంచి కూడా మేడం డీడీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డే మాట్లాడింది అనమాట. ఫస్ట్ జూమ్ చూసిన తర్వాత సో అప్పుడే నాకు ఆ వాయిస్ లోనే కొంచెం అనిపించింది, మంచి ఎగ్జైట్మెంట్ గా అనిపించింది. తర్వాత మేడం నేరుగా చూసిన తర్వాత కూడా అనిపించింది అనమాట. ఓకే, మేడం లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది, బిజినెస్ లో బాగా సక్సెస్ అవుతుంది అనేసి అనిపించింది. అలాగే మరి నిలబడింది. సో ఫాస్ట్ గా కూడా తొందరగా టీమ్ ని తీసుకురావడం, చాలా ర్యాంక్ 1కి దగ్గర వచ్చేసారు మీరైతే. ఓకేనా? సో చాలా బాగా, అంటే చిన్న పాప ఉంది అట్లా పెట్టుకొని కూడా ఎంత చేస్తున్నారు. బట్ ఇంకొంచెం మీకు మంచిగా బాగా సపోర్ట్ ఉంటాయి. అంటే ఇట్లా పాప కొంచెం పెద్దది అయిపోతే కనుక బిజినెస్ ఇంకా ఎట్లా చేస్తారో తెలియదు అనమాట. నాకైతే అట్లా అనిపిస్తుంది. సో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే బాగా నచ్చేసినారు. ఫస్ట్ చూడగానే నేను ఫస్ట్ మేడం కూడా చెప్పాను, ఈ మేడం లో మంచి ఎగ్జైట్మెంట్ ఉంది, బాగుంది, బిజినెస్ బాగా చేస్తుంది, బాగా కనెక్ట్ అవుతుంది సిస్టమ్ కి అనేసి చెప్పాను అనమాట. మీరు అలాగే చేస్తూ వచ్చారు. బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సిస్టమ్ యాక్టివిటీస్ లో ఇంకా సరిగా మీరు పార్టిసిపేట్ చేయట్లేదు. బట్ అది చేస్తే కనుక మంచి లీడర్ అయిపోతారు మీరు. ఓకేనా? మరి చెప్పండి, ఈ రోజు ఓవరాల్ గా సెలబ్రేషన్ ఎలా అనిపిస్తుంది? ఒకనొకప్పుడు పారిపోయి పెళ్లి చేసుకున్నారు, దండలు కూడా దొరికినాయో లేదు ఆ టైంలో మీకు. మరి ఇప్పుడైతే హ్యాపీగా దండలు మార్చుకున్నారు, కేక్ కట్ చేసుకున్నారు, మ్యారేజ్ యానివర్సరీ లాగా ఎలా అనిపిస్తుంది? సార్ తక్కువ మాట్లాడతారు అనుకుంటా, మీరు ఎక్కువ మాట్లాడతారు. చెప్పండి. చాలా ఎక్సైట్ గా ఉన్నాం వీళ్ళు ముందరంతా చేసుకునేకి. ఓకే, మీరు రెడీ అయింది ఏదో చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది అని, ఎంత ఇంట్రెస్ట్ గా ఉంది. చెప్పండి. అంతేనా? మాట్లాడినావు. సో చెప్పండి, ఇంకా ర్యాంక్ 1కి దగ్గర వచ్చారు.
మీరు కాదు, మీ కింద కూడా ఇట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ కొంతమంది QSC తీసుకున్నారు, బట్ ఇంకా కొంతమంది టీం ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా QSC ఇప్పించాలి. అండ్ మీరు కూడా తొందరగా ర్యాంక్ 1 అవ్వాలి. అండ్ మీ కమిట్మెంట్ చెప్పండి. మీరే ఇక్కడ ఫౌండర్, అవునా కదా? సో యాక్చువల్లీ సత్య మేడంది ఫస్ట్ జరిగిన నాకు వాళ్ళలో అంత ఎక్సైట్మెంట్ కనిపించట్లేదు, మీరే ఫౌండర్ గా కనిపిస్తున్నారు నాకైతే. సో ఎందుకంటే ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, ఫోన్ కి రెస్పాండ్ అవ్వడం కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. నాకు అది బాగా నచ్చింది. ఖచ్చితంగా మీరైతే బిజినెస్ లో అయితే నేనైతే అనుకుంటున్నాను సో రానున్న 4-5 years లో ఖచ్చితంగా ఒక మిరాకల్ చేస్తారు. మీకు మంచిగా సపోర్ట్ చేయడానికి మీ అప్లయన్స్ రెడీగా ఉన్నారు. మరి ఎప్పుడు పిల్లగానే వచ్చి వాలిపోతారు అనమాట. సో అంత మంచి అప్లయన్స్ ఉన్నారు. మరి వాళ్ళ సపోర్ట్ తీసుకొని మరి ఎప్పటికీ బిజినెస్ ని నేను నిలబడి నా కింద వాళ్ళకి కూడా సపోర్ట్ ఇస్తాను. మంచిగా ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను. ఎటువంటి రిజెక్షన్స్ ఏమొచ్చినా కూడా నెగిటివ్ కానని చెప్పి నాకు మాట ఇవ్వండి. మీరు పాజిటివ్ గా చేస్తారు, మిమ్మల్ని వస్తారు వాళ్ళు చేసేదానికి చేసేస్తావా? ఓకే, గ్రేట్ అన్నమాట, సూపర్. సో తొందరగా ర్యాంక్ 1 అయిపోవాలి. ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు ర్యాంక్ 1 కంప్లీట్ అవ్వాలి. ఈ సెలబ్రేషన్ ఇవన్నీ చూపించుకొని ఇంకా దమ్దారుగా ముందుకెళ్తారు. ఓకేనా మరి? సో ఇదండి మరి భూమి మేడంది, గోపి సార్ది QSC సెలబ్రేషన్ అండ్ వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. సో నెక్స్ట్ QSC సెలబ్రేషన్ లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ జై హో, థ్యాంక్ యూ సో మచ్.